ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి కేవలం ఒక సెలబ్రిటీ భార్య కాదు, సేవను జీవన విధానంగా మార్చుకున్న ఒక మహిళ. ఆమె పేరు ఉపాసన కామినేని కొనిదెల. సంపదకన్నా ఆరోగ్యమే గొప్పదని నమ్మే వ్యక్తిత్వం ఆమెది. అందుకే ఆమె చేసిన ప్రతి సేవ మనసును తాకుతుంది, మనల్ని ఆలోచింపచేస్తుంది. ఉపాసనగారు ప్రధానంగా ఆరోగ్య సేవలపైనే తన జీవితాన్ని అంకితం చేశారు. అపోలో హాస్పిటల్స్ ద్వారా వేలాది రక్తదాన శిబిరాలను నిర్వహించి అత్యవసర సమయాల్లో ఎందరో ప్రాణాలను కాపాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు మెరుగైన చికిత్సనందించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల ఆరోగ్యం విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇటీవలి కాలంలో మానసిక ఆరోగ్యం గురించి సమాజంలో అవగాహన కల్పించడం కూడా ఆమె చేసిన గొప్ప సేవ. డిప్రెషన్, స్ట్రెస్ వంటి సమస్యలు బయట చెప్పడానికి భయపడాల్సినవి కాదని, మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానమేనని ఆమె ధైర్యంగా చెప్పారు. అంతేకాదు, ఆరోగ్యకర జీవనశైలి, సమతుల్య ఆహారం, వ్యాయామం, యోగా వంటి వాటిని ప్రజలకు దగ్గర చేసింది. పర్యావరణ పరిరక్షణలో కూడా ఆమె ముందుంటారు. చెట్లు నాటడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం వంటి కార్యక్రమాలకు మద్దతిస్తారు. బీ పాజిటివ్ అనే కార్యక్రమం ద్వారా పాజిటివ్ ఆలోచనలు, ఆరోగ్య అవగాహన, జీవితానికి విలువ ఇచ్చే సందేశాలను ప్రజలకు అందిస్తున్నారు. ఉపాసనగారి జీవితం మనకు చెప్పే ఒకే ఒక్క సందేశం: డబ్బు ఉండటం గొప్ప కాదు, ఆ డబ్బుతో ఎన్ని జీవితాలను మార్చామన్నదే గొప్ప. ఆరోగ్యమే నిజమైన సంపద, సేవే నిజమైన విజయం. ఇది ఉపాసన కామినేని కొనిదెల సేవలోనే ఆనందాన్ని చూసిన ఒక స్ఫూర్తి.